హాయ్ హలో వెల్కమ్ టు ద జాబ్ సైకిల్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఐబీపీఎస్ రూరల్ రీజనల్ బ్యాంక్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే IBPSC.in అని సెర్చ్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అంటే నిన్న రోజు ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి నేను ఏదో అప్లై చేస్తున్నా అంటే అప్లికేషన్ ఫర్ మల్టీపర్పస్ది నేను అప్లికేషన్ అనేది చేస్తున్నాను అనమాట. మీకు అసిస్టెంట్ ఉంటే అసిస్టెంట్ అయితే అప్లై చేసుకోండి. నేనైతే అంతా సేమ్ ప్రాసెస్ నేను మల్టీపర్పస్ కింద అప్లై చేస్తున్నాను. స్టార్టింగ్ డేట్ వచ్చేసి నిన్న అంటే సెప్టెంబర్ 1 నుంచి ఈ మంత్ 21 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. బేసిక్ డీటెయిల్స్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. నేమ్, ఫుల్ నేము, అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ కూడా ఒకసారి అడుగుతుంది. అలాగే లాస్ట్ నేమ్ అడుగుతుంది, మళ్ళీ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది. సో ఫస్ట్ మీ యొక్క పేరు అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ర్యాండమ్గా సుష్మిత అనే పేరు తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీ పేర్లు తీసుకొని అలాంటివి ఇప్పుడు ఇక్కడ వస్తుంది కదా సుష్మిత పక్కన స్పేస్ ఉండొద్దు అనమాట. స్పేస్ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు కేర్ఫుల్గా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు చూసుకోండి. ఎందుకు ఎర్రర్ వస్తుందా అనుకుంటారు, కానీ స్పేస్ అనేది లాస్ట్కి ఇవ్వద్దు. పేరు తర్వాత స్పేస్ అనేది లాస్ట్కి ఇవ్వద్దు. అలాగే ఫోన్ నెంబర్ ఏంటో ఎంటర్ చేయండి. ఫస్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత కన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఆల్టర్నేట్ ఇవేవి కాకపోతే వేరే నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఈ నెంబర్కి వస్తుంది. ఇంకొక ఆల్టర్నేట్ మీ బ్రదర్దన్నా మీ ఫాదర్దన్నా ఏదైనా ఒక నెంబర్ అనేది యాడ్ చేయండి. నేనైతే నా నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఏం రాదు. తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అలాగే పక్కన ఉంటుంది కదా, అక్కడ మీది ఈమెయిలా జీమెయిలా లేకుంటే in.com అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ అది కూడా ఖచ్చితంగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నంబర్స్ కనపడకూడదని నేను రిమూవ్ చేస్తున్నాను. అవైతే ఆల్టర్నేట్గా ఏదో ఒక నెంబర్ తీసుకుంటాను. మీ కరెక్ట్ నెంబర్ ఇచ్చి మీరు తీసుకోండి. తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు ఎంటర్ చేయండి. జీమెయిల్లో కూడా ఎలాంటి స్పేసెస్ లేకుండా చూసుకోండి. కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది, లేకుంటే ఎర్రర్ అని చూపిస్తుంది. సో మీకు ఈజీగా కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్స్, స్మాల్స్ ఉంటే స్మాల్, నెంబర్స్ ఉంటే నెంబర్స్ ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఎర్రర్ అనే ఆప్షన్ అయితే రాకుంటుంది. సో నేనైతే ఈ ఫామ్ని అంతా ఫిలప్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అక్కడ నేను పేరైతే కరెక్ట్ ఇచ్చాను, కానీ ఎర్రర్ అనేది ఎలా చూపిస్తుంది అంటే అక్కడ స్పేస్ ఉన్నందువలన మనకి ఎర్రర్ అనేది చూపిస్తుందని చెప్పాను కదా. సో మీరు క్లియర్గా అర్థం చేసుకొని మీ పేరు యొక్క స్పేసెస్ ఏ కూడా ఉండదు. ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయకుండా పర్లేదు, కానీ ఫస్ట్ నేమ్ మాత్రం కన్ఫామ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఎలాంటి ఎర్రర్ చూపించకుండా ఉంటుంది. మొబైల్ ఫోన్స్లో అయితే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. సో మీరు కేర్ఫుల్గా ఎంటర్ చేస్తే తొందరనే అవుతుంది. సో మీకు ఈజీగా ఉండడానికి నేను ఫోన్లో చూపిస్తున్నాను. నేనైతే నా యొక్క నేమ్ ఎక్కడైతే మిస్టేక్ ఉందో అవన్నీ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ మన ఫోన్లో కూడా వస్తుంది. సో మీకు ముందే చెప్పాను కదా ఫోన్లో వస్తుందని. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక దగ్గర మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఎక్కడైనా అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే మీకు ఆ నెంబర్ యూజ్ చేస్తే పాస్వర్డ్ కూడా మీ మెయిల్కి వచ్చి ఉంటుంది. మీరు మళ్ళీ ఎక్కడి నుంచి అయితే చేస్తారో అక్కడ నుంచి చేయడానికి వస్తుంది. నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నా. సో పిక్చర్ మీడియాలోకి వెళ్ళి ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాప్చర్ ఫోటో కూడా ఇట్లా వస్తుంది. క్యాప్చర్ మనం సేవ్ అనేది చేస్తే సేవ్ అవుతుంది. సో మీరు క్యాప్చర్ చేస్తూ మీ ఫోన్లో కూడా వస్తుంది. లైవ్ క్యాప్చర్ అనమాట. ఇంకా అక్కడ కన్ఫర్మేషన్ కోసం అది అడుగుతున్నారు. ఫోటో వచ్చేసి
20 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా ఒక 21 కేబీ నుంచి 31 కేబీ మధ్యలో ఉండాలి. ఫైల్ నేమ్లో కూడా ఎలాంటి స్పేసెస్ ఉండకూడదు. అలాగే సిగ్నేచర్స్ కూడా స్పేసెస్ ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. నేనైతే అప్లికేషన్ చేస్తున్నా. ఫోటో నేమ్ అంటే స్పేసెస్ ఉండకూడదు అని చెప్తుంది చూడండి ఆ ఫైల్లో. సో మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు ఫోటో సిగ్నేచర్ ఎంత కేబీలో ఉండాలని తెలియకపోతే మీరు కమెంట్ చేయండి, నేను మీకోసం వీడియో చేస్తాను. సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 కేబీల మధ్యలో ఉండాలి, గుర్తుంచుకోండి. నేనైతే సిగ్నేచర్ ఫోటో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఫైల్ ఇలా అనేది వస్తుందన్నమాట. సో మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేయాలా. మీ కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ, జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ. మీకు మీ క్యాస్ట్ ఒకది మీరు మీ క్యాస్ట్ మీరు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా డిజబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే ఇందులో ఏ టైప్కి అయితే మీరు డిజబిలిటీ ఉంటే అది, లేకపోతే నో అని పెట్టినా మీకు ఇవేమి ఆప్షన్స్ ఎనేబుల్ కావన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రీజనాలిటీ ఏది అని అడుగుతుందన్నమాట. సో హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, బుద్ధిజం అయితే బుద్ధిజం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఉంటుంది. సో మీకు హిందూ అయితే హిందూ పెట్టండి. అది మీ యొక్క స్టేట్లో అది మైనారిటీ కాదా అని అడుగుతుంది. సో కాదంటే కాదు పెట్టండి. మీరు ఏమైనా గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టండి. అక్కడ మీరు ఎక్కడ జాయినింగ్ కానీ అవన్నీ డీటెయిల్స్ ఉంటే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో నో అయితే నో పెట్టండి. మీరు వీడియోనా మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలని అడుగుతుంది. సో మీరు నో అయితే నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ పెట్టండి. అక్కడ ఉన్న ఫామ్ ఫిలప్ చేయండి. మీరు ఇంతవరకు అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడైనా రాశారని అడిగారు. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఎన్ని అటెంప్ట్స్ రాశారో కూడా మీరు చెప్పండి. నెక్స్ట్ వచ్చి నేషనాలిటీ, అందరూ ఆల్మోస్ట్ ఇండియన్ అయిపోతారు, ఇండియన్ రాయండి. నెక్స్ట్ స్టేట్ ఏది అనేది, నేను తెలంగాణ అయితే తెలంగాణ పెడుతున్నాను. తర్వాత మీరు సెంటర్ ప్రిఫరెన్స్ ఏమైనా అడుగుతున్నారు. సో నేను మహబూబ్ నగర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్. అండ్ మెయిన్స్ సెంటర్ వచ్చేసి మెయిన్స్కి వచ్చేసి హైదరాబాద్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి వరంగల్ ఆర్ ఖమ్మం పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ ప్రూఫ్, ఏదైనా కానీ ఒక ప్రూఫ్ అడుగుతున్నారు. సో మీరైతే ఆధార్ ప్రూఫ్ ఎంటర్ చేయాలి. ఆధార్ అనే ఇవ్వచ్చు, పాన్ అనే ఇవ్వచ్చు, పాస్పోర్ట్ అనే ఇవ్వచ్చు. నేనైతే అందరికి ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి, అక్కడ ప్రూఫ్ నెంబర్. ఇక్కడైతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ హిందీ ఇంగ్లీష్ అనే, లేకపోతే ఇంగ్లీష్ తెలుగు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్, ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, మ్యారిటల్ స్టేట్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డివర్సా అని మీది ఏదైతే అది రాయండి. తర్వాత వెరిఫికేషన్ ఉండాలా లేదని అడుగుతుందో, ఆధార్ వెరిఫికేషన్ నెంబర్ అలా ఏదైతే ఇచ్చామో అది. సో మీకు ట్విన్ బ్రదర్స్ ఉన్నారా, లేకపోతే ట్విన్ సిస్టర్స్ ఉన్నా కూడా మీరు ఎస్ అని పెట్టి వాళ్ళ నేమ్ అవి వాళ్ళ గురించి అడిగారో అవన్నీ రాయండి, లేకపోతే నో అని పెట్టేసండి. అండ్ ఫాదర్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏవైతే స్టార్ మార్క్తో ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, తర్వాత అడ్రస్ మీ యొక్క అడ్రస్, డోర్ నెంబర్, కాలనీ నెంబరు, డిస్టిక్, విలేజ్, సో తెలంగాణ స్టేట్ ఏదైతే అది. సో నేనైతే తెలంగాణ పెడుతున్నాను. నెక్స్ట్ డిస్టిక్, పిన్ కోడ్ అడుగుతారు, పిన్ కోడ్. అండ్ సేమ్ మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అంటే ఓకే అండ్ సేమ్ అని పెట్టాలి. సో ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అని పెడితే చాలు. అండ్ ఎస్సీ వాళ్ళ ఫీజు వచ్చేసి 175 రూపీస్ అయితే వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో వేరే క్యాస్ట్కి సంబంధించి ఇప్పుడు నేనైతే ఎస్సీ వాళ్ళ అప్లై చేస్తున్నాను కాబట్టి మీరు నాకు 175 అని చూపిస్తుంది. ఒకవేళ బీసీ వాళ్ళది ఓబీసీ చేస్తే కానీ వాళ్ళకి ఉన్న ఫీజుని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ గురించి అడగాలి. సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ గురించి ఉంటుంది. ఈ డేట్ వచ్చేసి మీ 10th క్లాస్ ఎస్ఎస్సి మెమోలో
ఏ డేట్ రోజైతే ఇష్యూ చేసినారో ఆ డేట్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పర్సంటేజ్ ఉంటుంది. పర్సంటేజ్ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయాలి. తర్వాత గ్రేడ్, మీకు ఏ గ్రేడ్ వచ్చిందా, బి గ్రేడ్ వచ్చిందా, 10th క్లాస్ మార్క్స్ని బట్టి మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నా. ఏ బ్యాచ్లో అయిపోయింది అంటే ఆ బ్యాచ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్కి వచ్చేసి ఏ యూనివర్సిటీ కిందకు వస్తే ఆ యూనివర్సిటీ నేమ్, లైక్ ఓయూ, పియూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ కిందకైతే మీరు వస్తారో ఆ యూనివర్సిటీ నేమ్, మీకు వచ్చిన మార్క్స్, అలాగే మీది ఎప్పుడు అయిపోయిందంటే డేట్ ఉంటుంది మెమో పైన, అది మీకు వచ్చిన గ్రేడ్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎంటర్ చేయండి. మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అని పెడితే మీకు ఎప్పుడు డిగ్రీలో ఉందా, డిప్లొమా ఉందా, సర్టిఫికెట్ ఉందా, లేకపోతే స్కూల్స్లో ఏమైనా మీరు తీసుకున్నారా అని అడుగుతుంది. సో అక్కడ టిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు మీకు కంప్యూటర్ వచ్చా అని అలా ఆప్షన్ అడుగుతుంది. అంటే ఇక్కడ ఏంది అని డీటెయిల్గా అడుగుతుంది. సో మీరు అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు 7th క్లాస్ వరకు మీరు ఏదైతే రీజనల్ లాంగ్వేజ్, ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ వచ్చని అడుగుతున్నారు. సో మీరు ఎస్ అని పెట్టండి. అందరికి ఆల్మోస్ట్ మీ రీజనల్ లాంగ్వేజ్ వచ్చే ఉంటుంది. సో ఎస్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా వర్క్ చేస్తారా, ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు ఏమైనా ఎంప్లాయీగా ఉన్నారా, మీరు ఒకవేళ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, లేదంటే ఈ బాక్స్ని స్కిప్ కూడా చేయొచ్చు. మ్యాండేటరీ ఏం కాదు, స్టార్ మార్క్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం, మీరు తీసుకుంటారా అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా కోర్టులో కానీ ఏదైనా ఫైనాన్షియల్గా ఇష్యూ ఉంటే కానీ సో మీరు దాని గురించి ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ ఏ లాంగ్వేజ్ వచ్చని అడుగుతున్నారు. హిందీ, ఇంగ్లీషు, అదర్ ఉంది. సో ఇంగ్లీష్ అంత రీడ్ రైట్ స్పీక్ వచ్చు కాబట్టి అక్కడ మీరు పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి హిందీ, సో రిపీట్ కాకుండా అదర్ లాంగ్వేజ్ మీరు తెలుగు అని కూడా టైప్ చేసి కూడా పెట్టచ్చు, ఉర్దూ అని కూడా టైప్ చేసి పెట్టచ్చు. సో కరెక్ట్గా అన్నీ చూసుకొని ఒకసారి వెరిఫై డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఇచ్చామా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి సేవ్ బటన్ ఒత్తితే మీకు నెక్స్ట్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ తర్వాత అప్లోడ్స్, తర్వాత పేమెంట్ అనేది ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ అండ్ సేవ్ బటన్ అయితే క్లిక్ చేద్దాం. వెయిట్ ఫర్ దట్. అన్నీ కరెక్ట్గా ఇచ్చాను. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నా. హిందీ, అదర్ అనేది ఇక్కడ నేను తెలుగు అనే టైప్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి అదర్ అనే ఆప్షన్ దగ్గర ఏదైనా లాంగ్వేజ్ ఎంటర్ చేయమంటున్నారు. సో నేను వచ్చేసి అదర్ అని పెట్టాను కాబట్టి ఇక్కడ తెలుగు అనేది టైప్ చేస్తున్నా. తెలుగు అక్కడ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ అది తీసుకున్నా. అట్లా తీసుకోవద్దు, అక్కడ స్పేస్ ఉంది కాబట్టి. సో అట్లా స్పేస్ ఉంటే కూడా ఎర్రర్ చూపిస్తుంది. అన్నీ ఇచ్చానా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడైతే ఎర్రర్ చూపిస్తుంది. మీరైతే సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా మన 10th క్లాస్ మెమో పైన. సో మీరు కరెక్ట్గా ఏ స్పేస్ ఉండొద్దు అనమాట, స్పేస్ లేకుండా అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా ఎంటర్ చేయమని వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను అన్నీ ఎంటర్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రివ్యూ అనమాట, ప్రివ్యూ వస్తుంది. సో మీరు ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. అన్నిటికీ అగ్రి అని కన్ఫర్మేషన్ చేసి నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మేషన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. ఎస్ ఐఎమ్ షూర్ అని టైప్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్స్ వస్తుంది. ఇది వచ్చేసి తంబు, లెఫ్ట్ హ్యాండ్ తంబు అనేది మనం పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డిక్లరేషన్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి మేము పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. దీని తర్వాత పేమెంట్ ఉంది. సో నేనైతే ఇంతవరకు చూపిస్తున్నాను. తమ్నేల్ లెఫ్ట్ హ్యాండ్ తంబు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇది హ్యాండ్ డిక్లరేషన్ తంబు అని మీవేనా అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి, బాక్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి
ఎస్ఎస్సి మెమో అయితే ఖచ్చితంగా అంటే పీడిఎఫ్లో ఉండాలి, జేపీజే కాదు, పీడిఎఫ్ గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చేసి ఐ అగ్రీ టు డిజిలాకర్స్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్. సో మీరు ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. లేదు అనుకుంటే మీరు నో అని క్లిక్ చేసినా కూడా ఎస్ అని క్లిక్ చేస్తే వేరే ప్రాసెస్ ఉంటుంది. సో నేనైతే నో అనే క్లిక్ చేశాను. అండ్ సెక్యూరిటీ కోడ్ వచ్చేసి ఎంటర్ చేయాలి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే మనకు పేమెంట్ వస్తుంది. పేమెంట్ చేసేసి అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది.